నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. చాలా కాలంగా ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి ఇరాన్ యుఎస్ వార్కి ముగింపు పలికినట్టు అనిపిస్తోంది. ఎంఓయూ మీద ఇరువురు నేతలు కూడా సంతకం చేశారు. అయితే దీని తర్వాత డెవలప్మెంట్స్ రానున్నటువంటి 6 months కాలంలో ఎట్లా ఉంటాయి, అట్లాగే యురేనియంకి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు, అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోవాలనేటటువంటి అమెరికా డిమాండ్కి ఇరాన్ ఎంతవరకు తలవగ్గుతుంది, ఇవన్నీ చాలా సశేషమైనటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా హర్ముజ్ అనేది చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళకి. దాన్ని తాత్కాలికంగా వాడు వదిలేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కానీ మినిమల్ టోల్ అనేది మేము వేసుకుంటాం ఖచ్చితంగా అనే అభిప్రాయాన్ని ఇప్పటికి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ ఏం చేయబోతోంది, అమెరికా ఏం చేయబోతోంది, ఒకసారిగా ఆయిల్ ప్రైసెస్ అన్ని కూడా ఈ 4 monthsలో ఎప్పుడు జరగనంత లోకి దిగినాయి. ప్రస్తుతానికి ఇదొక శుభవార్త. మరోవైపు G7 సమిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే ట్రంప్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, చర్చలు జరుపుకున్నారు. అన్నిటికంటే పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే ట్రంప్ నుంచి భారత్కి మేము ఉన్నాం ఇదే స్టేట్మెంట్. ఆయన ఎంతసేపు ఉంటాడో మనకు తెలిసిన విషయమే అనుకోండి, కానీ అది పెద్ద స్టేట్మెంట్ అది. అయితే ఈ 2 అంశాలు ప్రధానంగా వాటి గురించి మాట్లాడడానికి మనతో ప్రఖ్యాత అనలిస్ట్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఎంతవరకు దీనికి ఏముంది పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంజయ్ గారు, ఎట్లా ఉంది ఈ పరిస్థితి? ఈ ఎంఓయూ సంతకం అయిన తర్వాత పరిస్థితి ఏమనిపిస్తోంది? వచ్చే 6 నెలల్లో ఎట్లాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది? ఇది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. నెంబర్ 2, ప్రధానమంత్రి మోడీ అండ్ ట్రంప్ ఇద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్లో చాలా పాజిటివ్గా జరిగినాయి, చాలా బాగా జరిగినాయని చెప్తున్నారు. అనేక రకాల వార్తలు వచ్చినాయి దాని మీద. ముఖ్యంగా నావికులు, ఆ ముగ్గురు ఎవరైతే నౌకాదళంలో ఉండి వాళ్ళు చనిపోయారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూ మోడీ చాలా సీరియస్గా ప్రస్తావించారు అక్కడ అనే అంశం కూడా గట్టిగా వెలుగులోకి వచ్చింది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, అదేంటి, ఇదేమిటి, ఇవి ప్రధానమైనటువంటి మీ నుంచి మేము తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఫస్ట్ మనం కనుక ఈ పీస్ డీల్ తీసుకుంటే, పీస్ డీల్ డాక్యుమెంట్ ఫైనల్లీ రిలీజ్ చేయడం జరిగిందండి, చదవటం జరిగింది. దాని నుంచి చాలా న్యూస్ పేపర్స్ లో, ప్లాట్ఫామ్స్ లో, తర్వాత వివిధ సోషల్ మీడియా వాటిల్లో కూడా ఈ పీస్ డీల్ యొక్క డ్రాఫ్ట్ పెట్టడం జరిగిందండి. అంతేకాదు ముఖ్యంగా గవర్నమెంట్స్ ముఖ్యంగా రిలీజ్ చేయటం అది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ గా మనం గమనించవచ్చండి. ఫస్ట్ ఇక్కడ పీస్ డీల్ లో మనం చూడాల్సింది ఏంటంటే, అన్ని వైపులా యుద్ధం ఆపుతాయన్నారు. యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎలైస్, రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అండ్ ఇట్స్ ఎలైస్ అన్నారంటే అమెరికా స్నేహితులు, ఇరాన్ స్నేహితులు అందరూ యుద్ధం ఆపుతారన్నారు. కానీ ఆ యుద్ధం ఎలైస్ అంటే ఎవరు, స్నేహితులు అంటే ఎవరు అని చెప్పడం జరగలేదు. వాళ్ళ తరఫున కూడా వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ తరఫున యునైటెడ్ స్టేట్స్, లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా తరఫున కూడా ఇరాన్ కూడా సంతకాలు పెట్టడం జరిగిందండి. అంటే దట్ ఈస్ వాట్ ద డాక్యుమెంట్ ఈస్ సేయింగ్. నిజంగా వాళ్ళ మద్దతు తీసుకుని, అంటే వాళ్ళ కన్సెంట్ తీసుకుని సంతకాలు పెట్టారా లేదా అని తెలియదు, కానీ రాసే ప్రక్రియలో మాత్రం అలా రాయటం జరిగిందండి. సో అది చాలా ముఖ్యమైన. సార్ ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. హిజ్బుల్లా ఓకే, మరి హమాస్ అండ్ హౌతీ అవన్నీ కూడా దానిలోకి వస్తాయని, దానిలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే అండి. ఎలైస్ అంటే ఎవరు అని క్లియర్ గా చెప్పకుండా సంతకం పెట్టారు కాబట్టి ఎవరు ఈ ఎలైస్, ఎవరు ఈ ఫ్రెండ్స్, ఎవరు ఈ స్నేహితులు అన్న దాని మీద చర్చ నడుస్తుంది. కానీ ఓవరాల్ గా ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిసారి ఇరాన్ యొక్క సెక్యూరిటీ లేదా ఇరాన్ మీద చేసే చర్యలు మిగతా ప్రాంతాలలో వేరే దేశాలు చేసేటువంటి ప్రక్రియలతో ముడిపడిందండి. మొట్టమొదటిసారి అఫీషియల్ గా, ఇంతకుముందు అన్అఫీషియల్ గా ఉండేది, ఇప్పుడు అఫీషియల్ గా అది చేయటం జరిగింది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ కానీ ఇరువురు కూడా, ఇరాన్ కానీ ఒకళ్ళొకళ్ళ అంతరంగిక విషయాల్లో మేము జోక్యం చేసుకోము అని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పటి నుంచి డెమోక్రసీ ప్రమోషన్, జెండర్ రైట్స్ ఇవన్నీ అమెరికా మాట్లాడేది కదా, ప్రజాస్వామ్య, హ్యూమన్ రైట్స్ ఇలాంటివన్నీ, మానవ హక్కుల ఉల్లంఘన గురించి అవన్నీ కూడా ఆపేస్తారా లేదా, అంటే వేరే వాళ్ళ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ సావర్నిటీ అంటే ఏంటి, ఇంటర్నల్ అఫైర్స్ అంటే ఏంటి, అది కొద్దిగా గమనించాల్సిన అంశం అండి. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ డీల్ అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ప్రస్తుతానికి 60 days కి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీల్ వస్తుంది. అందులో మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఫైనల్
ద ఫైనల్ డీల్ ఇన్ మాక్సిమం ఆఫ్ 60 days అన్నారండి. అంటే 60 రోజుల తర్వాత ఇంకో ఫైనల్ డీల్ వస్తుంది. అంటే ఇది టెంపరీ డీల్ అని మాత్రమే చెప్పడం జరిగిందండి. స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అది అమెరికా బ్లాకేట్ తీసేస్తుంది. ఇరానియన్స్ కూడా వాళ్ళు బ్లాక్ చేసినటువంటి స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి కూడా వాళ్ళు ఓపెన్ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏమిటంటే 60 రోజుల పాటు ఇరాన్ ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయదు అని చెప్పడం జరిగిందండి. 60 రోజుల పాటు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ లోంచి వెళ్లే షిప్పుల మీద ఎటువంటి ఫీజ్ కానీ టోల్ కానీ కలెక్ట్ చేయటం జరగదు అని చెప్పారండి. అంటే 60 రోజుల తర్వాత ఏమవుతుంది అన్న ప్రశ్నకి పీస్ డీల్ లో ఏం చెప్పారంటే ఇరాన్ ఒమాను కలిసి చర్చించుకుని ఇంటర్నేషనల్ లా ప్రకారంగా చర్యలు తీసుకుంటా ఉన్నారండి. ఇంటర్నేషనల్ లా ప్రకారంగా ఫీజు కానీ టోల్ కానీ కలెక్ట్ చేసే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఇరాన్ ఒమాన్ ఏం చర్చిస్తాయి అంటే 60 రోజుల తర్వాత మళ్ళీ ఇరాన్ టోల్ కానీ ఫీ కానీ కలెక్ట్ చేస్తుందా హర్మూజ్ జలసంధిలో? అదొక ముఖ్యమైన ప్రశ్న. ఇంకా పూర్తిగా దాని మీద క్లారిటీ లేదండి, రాలేదు ఇంకా. అది మనం గమనించాల్సిన విషయం. తర్వాత యునైటెడ్ స్టేట్స్ తర్వాత రీజనల్ పార్ట్నర్స్ తో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఏదైతే స్థానికంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి ఇరాన్ కి $300 బిలియన్ ఇస్తా ఉన్నారు. దేనికి? రీకన్స్ట్రక్షన్ అండ్ రీడెవలప్మెంట్ కి అన్నారండి. ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఇరాన్ కి $300 బిలియన్ ఇస్తా ఉన్నారు. అయితే ఇది మెకానిజం ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, అంటే ఎలా $300 ఇస్తారు అన్నది, $300 బిలియన్ ఇస్తారు అన్నది నెక్స్ట్ 60 days లో డిసైడ్ అవుతుంది అన్నారండి. అయినా సార్ ఒక నిమిషం, ఈ ఇవ్వబోతున్నటువంటి ఈ $300,000 ఏదైతే ఉందో ఇవి కూడా అదేమి అమెరికా ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకొకరు ఎవరు ఇవ్వట్లేదు, బయట నుంచి ఎవరి చేతో పెట్టుబడులు పెట్టించి అక్కడ తద్వారా అక్కడ ఇంత అమౌంట్ని అక్కడ వాళ్ళకి స్పెండ్ చేయడానికి దాని మీద ప్రయత్నం చేస్తున్నారు తప్ప దానివల్ల ఇరాన్కి నిజంగా ఎటువంటి ప్రయోజనం అన్న కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే చూడాలండి ఎగ్జాక్ట్ గా $300 బిలియన్ ఎలా ఇస్తారు అని. రాయటం అయితే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్టేక్స్ విత్ రీజనల్ పార్ట్నర్స్ టు డెవలప్ ఎ డెఫినెట్ మ్యూచువల్లీ అగ్రీడ్ ప్లాన్ విత్ అట్లీస్ట్ $300 బిలియన్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారండి. అంటే $300 బిలియన్ స్థానికంగా రీజనల్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలతో కలిసి ఒక ప్లాన్ డెవలప్ చేసి 60 days లో ముందు పెడతా ఉన్నారండి. అది ఎగ్జాక్ట్ గా ఎట్లా నడుస్తుంది ఇంకా తెలియదు, చూడాల్సిన అంశం అండి. ఇంకో చిన్న విషయం సార్, మీరు ఒమన్తో కలిసి డిస్కస్ చేయడానికి 60 రోజుల్లో తర్వాత నేను అనుకున్నారు చెప్పారు కదా, ఆ ఒమన్ ముందే తిరస్కరించింది కదా, అసలు నేను టోల్ వసూలు చేయడానికి నేను చాలా విరుద్ధం, నాకు అవసరం లేదు, నేను అసలు చర్యకి నేను పాల్పడను అని చెప్పేసింది కదా ఆల్రెడీ. మరి ఒమన్తో కలిసి డిసైడ్ చేసేది ఏముంది అంటే తెలియదండి ఎగ్జాక్ట్ గా. మరి ఎందుకు అట్లా చేశారన్నది తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తున్నారా ఇరాన్ కి? మీరు సత్ప్రవర్తన చూపిస్తే గనక మీరు చాలా డబ్బులు చేసుకునే అవకాశం ఉందని చూపించే విధంగా చెప్తున్నారా? లేదా ఒమాన్ లో కూడా మనసు ఏమన్నా మారిందా? కాదు, డబ్బులు చేసుకునే ఆస్కారం ఉంటే మనం కూడా చేసుకోవచ్చు కదా అని ఒమాన్ ఆలోచిస్తుందో తెలియదండి. ఏదైతే మీరు రైజ్ చేసిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒమాన్ కానీ అమెరికన్స్ కూడా క్లియర్ గా అన్నారు కదా, మార్కో రూబియో అన్నారు, అమెరికన్ ప్రెసిడెంట్ అన్నారు, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయటం ఏదైతే ఉందో ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి ఫీజ్ కానీ టోల్ కానీ ఉండదు అన్నారు. మరి అలాంటప్పుడు 60 days తర్వాత ఒమాన్ తో ఇరాన్ ఎందుకు చర్చలు జరపాలి అన్నది ప్రశ్న అందరికీ వస్తుందండి. ఎందుకంటే అటు ఒమాన్ వద్దంది, ఇటు అమెరికన్స్ వద్దన్నారు. మరి ఏంటి చర్చ 60 days తర్వాత అన్న దాని మీద చాలా క్లారిటీ కావాలి. దాని మీద ఏమన్నా ఫ్యూచర్ లో గొడవలు వస్తాయేమో తెలియదు, చూడాలి. అంటే ఒమాన్ ఒప్పుకోకపోయినా ఇరాన్ సొంతంగా టోల్ కానీ ఫీజ్ కానీ వేయచ్చా, అది దాని గురించి వాళ్ళు ఏమీ చెప్పలేదండి. కానీ వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం చేస్తారని. ఇంటర్నేషనల్ లా ప్రకారంగా టోల్ ఫీ వేయటానికి లేదు. సో మరి ఆ పాయింట్ ఎందుకు పెట్టారన్నది ఇంకా తెలియదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ న్యూక్లియర్ విషయానికి వస్తే అండి, న్యూక్లియర్ విషయంలో ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ తయారు చేయదు అని చెప్పారండి. కొనుక్కోదు, తయారు చేయదు అని క్లియర్ గా చెప్పారండి. ప్రొక్యూర్ ఆర్ డెవలప్ రెండు చేయదు అని చెప్పారండి. కానీ ఈ శుద్ధి చేసిన యురేనియం ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది నెక్స్ట్ 60 days లో డిక్లేర్ చేస్తా ఉన్నారు. అంటే దాని మీద కూడా క్లారిటీ ఇంకా రాలేదు. సో అది కూడా ఎలా ఉంటుందో చూడాల్సిన అంశం. సో ఇట్లా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తో పీస్ డీల్ అయితే జరిగింది. బట్ ఓవరాల్ గా అయితే కనుక
ఎగ్జాక్ట్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న దాని మీద కూడా ఇంకా చూడాల్సిన అంశం ఉందండి. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికా శాంక్షన్స్ విధించింది కదండి చాలా కాలంగా. ఆ శాంక్షన్స్ అన్ని తీసేస్తా ఉన్నారు. అంటే ఫర్గెట్ అబౌట్ $300 బిలియన్. ఇరాన్ తన చమురు తాము అమ్ముకుంటే వాళ్ళకి చాలా రెవెన్యూ వస్తుందండి. ఇప్పుడు ఇప్పటిదాకా ఇరాన్ నుంచి భారత్ లాంటి దేశాలు కొనకుండా చేశారు కదా. ఇప్పుడు ఇరాన్ కనుక అమ్మటం మొదలెడితే ఆ, ఆ, చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఎటువంటి శాంక్షన్ లేకుండా, ఎటువంటి నియంత్రణ లేకుండా ఇరాన్ స్వేచ్ఛగా మిగతా దేశాల లాగానే స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అన్నారు. అది అది కూడా చాలా రెవెన్యూ వస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే ఇరాన్ రిజీమ్ కి చాలా పాజిటివ్ గానే ఉందండి ఇది. అంటే యుద్ధం ఆగింది, బట్ ఇరాన్ ఏ ప్రభుత్వం అయితే వస్తుందో వాళ్ళ రెవెన్యూ బేస్, అంటే పన్నులు కలెక్ట్ చేసుకునే లేదా వివిధ ఆయిల్ రిసోర్సెస్ నుంచి జనరేట్ చేసుకునే రెవెన్యూ బేస్ చాలా పెరిగే అవకాశం కనబడుతోంది. చూడాలి ఇటువంటి అగ్రిమెంట్ ని ఇరాన్ వాళ్ళు, అమెరికన్స్ ఎలా ముందుకు తీసుకెళ్తారు అని. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతం ప్రపంచ శాంతికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కూడా ఇది చాలా ముఖ్యమైనదండి. ఓకే, ఇకపోతే ప్రధానంగా హార్మోజ్ విషయంలో మీరు ఇప్పుడు క్లియర్గా దాన్ని చెప్పారు, 60 రోజుల తర్వాత తేలిపోతుందని. అట్లాగే యురేనియం విషయంలో కూడా ఇంకా సందిగ్ధత, 60 రోజుల తర్వాత అది కూడా తేలిపోతుంది. ట్రంప్ ఈ మాట మీద నిలబడి ఇట్లాగే ఇది కొనసాగే అవకాశం ఉంది 20 రోజులు? అది చెప్పడం కష్టం అండి, ఎందుకంటే మొన్న G7 లోనే చూసాం కదా మనం, అగ్రిమెంట్ అయిపోయిందంటూ. ఒకవేళ అగ్రిమెంట్ ని కనుక సరిగ్గా పాటించకపోతే మేము మళ్ళీ వాళ్ళ నెత్తి మీద బాంబు వేస్తామని లిటరల్ గా చెప్పారు కదా. వి విల్ డ్రాప్ ఎ బాంబ్ ఆన్ దేర్ హెడ్స్ అన్నారు. సో వాస్తవానికి ఎంత దూరం వెళ్తుంది ఇది, ఎన్నాళ్ళు చేస్తారు అన్నది చూడాల్సిన అంశం. అమెరికాలో కూడా క్రిటిసిజం వస్తోంది, మరీ ఎక్కువ వెనక్కి తగ్గారా అన్న క్రిటిసిజం వస్తోంది. దానికి ఎలా రెస్పాండ్ అవుతారు ట్రంప్ అన్నది కూడా చూడాల్సిన అంశం. బట్ ఓవరాల్ గా అయితే కనుక ప్రస్తుతానికి డీల్ కుదిరింది. కొంతవరకు ఇరాన్ లో చాలా వ్యతిరేకత వస్తోంది, ఎందుకంటే మా మీద దాడులు చేస్తున్నటువంటి హమాస్, హిజ్బుల్లా, తర్వాత హౌతీస్ కానీ ఇటువంటి రిబెల్ ఆర్మ్డ్ గ్రూప్స్ మీద మేము దాడులు యథేచ్ఛగా చేసుకునే అవకాశం మాకు ఉండాలి. అది లేకుండా దాన్ని మీరు ఇరాన్ డీల్ తో కనుక లింక్ చేస్తే అది మాకు కష్టం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇరాన్ రేపు పొద్దున్న ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా చూడాల్సిన అంశం అండి. ఓకే, ఇకపోతే సెకండ్ పాయింట్ కనుక వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ ట్రంప్ ఇద్దరి యొక్క చర్చలు జరిగినాయి. ఇవి కూడా చాలా పాజిటివ్ నోట్లో బాగా జరిగినాయని చెప్తున్నారు. ప్రధానమంత్రి తన డిసెంట్ చాలా తీవ్రంగా ఆయన గట్టిగా వ్యక్తపరిచారు అని చెప్తున్నారు. ట్రంప్ సమాధానం ఏమిటి అనేది పెద్దగా స్పష్టంగా ఏమీ బయటికి రాలేదు. అయితే భారత్కి మేము ఉన్నామని మాత్రం పెద్ద భారీ స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు అతను. మీరు ఏమనుకుంటున్నారు చర్చకు సంబంధించి? మీ వద్ద ఉన్నటువంటి విశ్లేషణ సమాచారం ఏంటి? ఒకటి ఖచ్చితంగా మంచి పరిణామమే అండి, ఎందుకంటే సంవత్సరం తర్వాత దాదాపు లాస్ట్ ఫిబ్రవరి 2025లో మన ప్రధాని యుఎస్ ప్రెసిడెంట్ కలవటం జరిగింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ కలవటం ఇదే మొట్టమొదటిసారి. నిజంగా లాస్ట్ టైం ఫిబ్రవరిలో కలిసినప్పుడు అయితే అది ద్వైపాక్షిక సమిట్ మీటింగ్ అంటారు కదా, బైలాటరల్. ఇక్కడ కనుక చూసినట్టయితే G7 మల్టీలాటరల్ మీటింగ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ మల్టీలాటరల్ మీటింగ్ అంటారండి. అంటే మల్టీలాటరల్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో టైం దొరికితే పక్కన కూర్చుని ఈ రెండు నాయకులు మాట్లాడుకోవటం జరిగింది. సో నిజంగా చూస్తే ఫిబ్రవరిలో జరిగిన మీటింగ్ తో పోలిస్తే ఇది చిన్న మీటింగే. ఈ మీటింగ్ కూడా ఒక 28 minutes 30 minutes కంటే ఎక్కువ సాగలేదని రిపోర్ట్స్ చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం తెలియదు, బట్ ఓవరాల్ గా అయితే నిజంగా చూస్తే కనుక సమయం కూడా ఈ రెండు నేతలు ఒకళ్ళు గడిపిన సమయం కూడా పెద్ద, అంటే ఒక రోజు లేదా 2 రోజుల పాటు సుదీర్ఘమైన చర్చలు కాదు ఇది. జస్ట్ ఒక 1 hour డిస్కషన్స్ మీద, లెస్ దాన్ 1 hour యాక్చువల్లీ డిస్కషన్స్ నడిచాయి. కానీ అయినప్పటికీ కూడా ఇది మంచి పరిణామమేగా మనం భావించాలి, ఎందుకంటే మన ప్రధాని అమెరికన్ ప్రెసిడెంట్ చాలా నెలల తర్వాత, సంవత్సరం పైన తర్వాత మొట్టమొదటిసారి కలుస్తున్నారండి. సో కాబట్టి పాజిటివ్ డెవలప్మెంట్ గానే చూడాలి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ కనుక మీరు గమనించినట్టయితే వీళ్ళు ఏ అంశాల మీద మాట్లాడారు అని కనుక చూసినట్టయితే, ఫస్ట్ వెస్ట్ ఏషియా, అంటే ఇరాన్ లో జరుగుతున్న గొడవల మీద వాళ్ళు చర్చలు జరిపారండి. తర్వాత ఇండియా యుఎస్ టోటల్, అంటే మొత్తం ద్వైపాక్షిక చర్చ సంబంధాల్లో ఉన్న అన్ని అంశాల మీద క్విక్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది. తర్వాత 3
ఫ్రీ ట్రేడ్ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా, కరెక్ట్ సార్. మనకి అమెరికాకి ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ కుదిరింది కానీ ఇంతవరకు అసలు ఫుల్ అగ్రిమెంట్ కుదరలేదు. అవును. దాని మీద సాటిస్ఫాక్టరీ ప్రోగ్రెస్ అనే పదం వాడటం జరిగిందండి. బోత్ లీడర్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ విత్ ద ప్రోగ్రెస్ అని రాశారు అక్కడ. అంటే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో బయలాటరల్ డిస్కషన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అది నిజంగా అంత దూరం వెళ్ళిందా, ఎలా ఉంది పరిస్థితి అని చూడాల్సిన అంశం. సో ట్రేడ్ విషయంలో కూడా మాట్లాడటం జరిగిందండి. బ్రాడ్ గా కనుక చూసినట్టయితే ఇటీవల కాలంలో ఇండియా అమెరికా రిలేషన్స్ లో ట్రస్ట్ డెఫిసిట్ చాలా వచ్చిందండి. అంటే నమ్మకం పోయింది. ముఖ్యంగా భారతదేశంలో అమెరికా పట్ల కొద్దిగా నమ్మకం బాగానే దెబ్బతిందండి. ఎందుకు దెబ్బతిందంటే మనం చూస్తున్నాం, ఒకటి ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ కి అమెరికా మద్దతు తెలిపే విధంగా మాట్లాడటం జరిగింది కదా. సో అది అప్పుడు ఒకసారి దెబ్బతింది. తర్వాత ఇటీవల కాలంలో అమెరికా చైనా పట్ల అవలంబిస్తున్న వైఖరి మీద కూడా భారత్ లో కొంత అనుమానం ఉంది. ఏమిటంటే, మీరు చైనాతో కలిసి ప్రపంచాన్ని, అంటే G2 అంటారండి, గ్రూప్ ఆఫ్ 2 కంట్రీస్, దట్ ఈస్ అమెరికా అండ్ చైనా కలిసి ప్రపంచాన్ని నడపచ్చు, మన ఇద్దరం కొట్టుకోకర్లేదు, మన ఇద్దరం కనుక కలిస్తే ప్రపంచాన్ని మనకు కావాల్సిన విధంగా మనకి అడ్వాంటేజెస్ గా నడుపుకోవచ్చు అన్న ఒక ఆలోచన ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఒబామా టైంలో కూడా అటువంటి ఆలోచనని వ్యక్తపరచడం జరిగింది. అటువంటి దిశగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా అడుగులు ముందుకు వేస్తున్నారా అని భారతదేశంలో స్ట్రాటజిక్ కమ్యూనిటీలో కొద్దిగా ఆలోచన ఉంది, కొంత ఆందోళన కూడా ఉందండి. అయితే ఇవాళ కనుక మనం చూసినట్టయితే, నిన్న యునైటెడ్ స్టేట్స్ ఇండో పెసిఫిక్ కమాండ్ అంటారండి. అంటే యుఎస్ నేవీలో కమాండ్స్ కింద డిఫైన్ చేస్తారు కదా, పెసిఫిక్ కమాండ్, అట్లాంటిక్ కమాండ్, అట్లా డివైడ్ చేస్తారు. 5th ఫ్లీట్ అక్కడ మనకి పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంది. యునైటెడ్ స్టేట్స్ లో ఇండో పెసిఫిక్ కమాండ్ అని క్రియేట్ చేయడం జరిగిందండి. అంటే భారత్ నుంచి అటు అమెరికా వరకు మొత్తం నేవల్ ఏరియా అనేది అయితే ఉందో అదంతా ఒక కమాండ్ కింద తీసుకొచ్చారు. దాన్ని ఇండో పెసిఫిక్ కమాండ్ అంటారు. అది రావటం అన్నది చైనాకి కొద్దిగా ఇబ్బంది కలిగించే విధం. ఎందుకంటే ఇండియాని అటు ఈస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే విధంగా ఇండో పెసిఫిక్ ఐడియా ఉంది అని చైనీస్ స్కాలర్స్ లో ఒక భయం, ఒక ఆందోళన ఉందండి. కానీ నిన్న చూసినట్టయితే ఇండో పెసిఫిక్ కమాండ్ అనే పేరు మళ్ళీ మార్చి కేవలం పెసిఫిక్ కమాండ్ కింద మార్చారండి. అంటే భారత్ పేరు, ఇండో అనే పేరు తీసేసి కేవలం పెసిఫిక్ కమాండ్ అని పెట్టడం జరిగింది. దాని మీద అమెరికన్స్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంతకు ముందు ఈ కమాండ్ ఎలా పనిచేసేదో అలానే పనిచేస్తుందని. కాకపోతే పేరు మార్పు తర్వాత ఇప్పటి వరకు జరిగిన రాజకీయ డెవలప్మెంట్స్, భారత్ కి అమెరికాకి మధ్య వస్తున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అన్ని కలిపి చూస్తే చైనా పట్ల వైఖరి మారుతోందా అమెరికాది అన్న ఒక భయం కూడా ఉందండి. దాని మీద కూడా బహుశా ఇద్దరు నాయకులు చర్చించి ఉండొచ్చు. కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్, ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దానిలో ఏమీ చెప్పలేదండి. ఇండో పెసిఫిక్ ఇష్యూస్ మాట్లాడలేదు అన్న అంశం చెప్పడం జరగలేదు. బట్ ఓవరాల్ గా ఈ డైమెన్షన్స్ లో చర్చ వెళ్ళినట్టు తెలుస్తోంది. యాక్చువల్ గా చూస్తే కనుక వాళ్ళ యునైటెడ్ స్టేట్స్ USTR అంటారండి, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, ఆయన నెక్స్ట్ వీక్ భారత్ వస్తారని కూడా ప్రెస్ రిలీజ్ లో చెప్పడం జరిగింది. సో వస్తే గనక అప్పుడు నిజంగా ట్రేడ్ అగ్రిమెంట్ ఏమన్నా బ్రాడ్ కాంటూర్స్, అంటే మొత్తంగా డిక్లేర్ చేయకపోయినా ఎంత దూరం వచ్చింది డిస్కషన్స్ అన్న దాని మీద మనకు కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే మిగిలిన ఇందాక మనం మాట్లాడుకున్నాము, పక్క వాళ్ళు ఆ 3 భారతీయులు చనిపోయారు, ఆ విషయంలో గట్టిగా మోడీ తన యొక్క డిసెంట్ ని చాలా క్లియర్ గా తెలియజేశారు అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. దీని గురించి ఏమైనా చర్చ జరిగిందా? ఖచ్చితంగా జరిగిందండి. మనం G7 మీటింగ్స్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడటం మనం చూసాము. మనకి వస్తున్న ఛాలెంజ్ ఏమిటంటే, దాదాపు 10% అంటే మర్చెంట్ నేవీ, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల మర్చెంట్ నేవీ, అంటే ఫార్మల్ నేవీ కాదు, కేవలం బిజినెస్ కి వాడుకునేటువంటి నేవీని మర్చెంట్ నేవీ అంటాం కదా, ట్రేడ్ కి వాడుకునేటువంటి నేవీని మర్చెంట్ నేవీ అంటాం. ఈ మర్చెంట్ నేవీస్ లో దాదాపు 10% ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు భారత సంతతికి చెందిన వాళ్ళండి, భారతీయులు. భారత సంతతిగా కాలేదు, భారతీయులు 10%. అంటే ప్రతి షిప్ లోనూ దాదాపు ఈ రోజుల్లో ఒక భారతీయుడు ఉండటం నార్మల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ఇటు పెసిఫిక్ కానివ్వండి, అక్కడ పెద్ద ఎత్తున భారతీయులు పనిచేస్తున్నారు ఈ మర్చెంట్ నేవీ వీటిల్లో.
సో దాంతో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుంటారు, అంటే అటు ఇరాన్ కానీ బ్లాకేడ్ చేసినప్పుడు కానీ, లేదా ఇటు అమెరికన్స్ బ్లాకేడ్ చేసినప్పుడు కానీ, వాళ్ళు వస్తూ వెళ్తున్న షిప్స్ ని ఆపే ప్రక్రియలో వాళ్ళు కాల్పులు జరిపితే కనుక అది ఖచ్చితంగా ఏదో ఒక షిప్ కి తగులుతుంది. తగిలినప్పుడు అందులో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు భారతీయులు ఉంటున్నారు. సో కాబట్టి అది మనకి అటువంటి ప్రాణహాని జరగటం అన్నది మనకి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే మన దేశస్తులే కదా వాళ్ళు ఇలా చనిపోవటం మనకి అసలు అందుకనే ఫస్ట్ మన జయశంకర్ గారు ఇంతకు ముందు ఫార్మల్ గా చూస్తే కనుక మన స్పోక్స్ పర్సన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఎవరున్నారో ఆయన గట్టిగా ప్రతిస్పందించడం జరిగింది. తర్వాత మన జయశంకర్ గారు మార్కో రూబియోతో మాట్లాడినట్టు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఇట్లా కాల్పులు జరిపే ముందు మీరు జాగ్రత్త వహించాలి అన్నది కూడా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దానికి మార్కో రూబియో గారు కొద్దిగా కఠినంగా రెస్పాండ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బ్లాకేడ్స్ కానీ ఏదన్నా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ షిప్ లో ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే మేము కాల్పులు జరుపుతామని చెప్పటన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అది మన దగ్గర చాలా అంటే క్రిటిసిజం వచ్చింది మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ మీద, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అనలిస్ట్ల నుంచి వాళ్ళ నుంచి. అంటే మేమేమి మీకు శత్రు దేశం కాదు కదా, వీఆర్ యువర్ ఫ్రెండ్స్, మేము ఇచ్చిన ఒక కన్సర్న్ మీ ముందు పెడితే మీరు అంత కఠినంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చాలా మంది చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ముందు కూర్చుని ఈ విషయాన్ని మళ్ళీ గట్టిగా చెప్పడం జరిగింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ సీ ఫేరర్స్ అంటారు కదా, మర్చెంట్ నేవీలో పనిచేసే వాళ్ళని సీ ఫేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు కానివ్వండి, వాళ్ళ భద్రత కానివ్వండి, చాలా జాగ్రత్తగా చాలా గట్టిగా వాదిస్తోంది. వాళ్ళని కాపాడే ప్రక్రియ కోసం చాలా పెద్ద ఎత్తున డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకుంటోంది. ఎందుకంటే ప్రధాన స్థాయిలో దీన్ని మాట్లాడుతున్నారంటే చాలా గట్టిగా గవర్నమెంట్ దీని మీద ఒక వైఖరి అవలంబించినట్టు మనం గమనించాలి. ఎందుకంటే చూసాం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, తర్వాత ఫారిన్ మినిస్టర్ మాట్లాడారు, తర్వాత ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తటం చాలా గమనార్హం అండి. ముందు రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా చూడాలి. కానీ ఇలా జరగకుండా ఉంటే బాగుండని ఆశిద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ కానివ్వండి, హర్మూజ్ జలసంధిలో ఇప్పటి నుంచి షిప్స్ వెళ్తాయి, స్వేచ్ఛగా వెళ్తాయని చెప్పారు. ఆల్రెడీ కొన్ని షిప్స్ మనం చూస్తున్నాం ఆల్రెడీ క్రాస్ అయ్యాయి. అట్లానే ఉంటుంది అని ఆశిద్దాం, ఎటువంటి దాడులు జరగకుండా. అలా కనుకుంటే కేవలం ప్రపంచ ఎకానమీనే కాదు, భారత్ ఎకానమీనే కాదు, ఈ షిప్స్ మీద పనిచేస్తున్న భారతీయులు ఎవరున్నారో వాళ్ళ జీవితాలు కూడా సేఫ్ గా ఉంటాయండి. పైగా ఒమన్ సంబంధించినటువంటి తీరంలో, దాదాపు తీరానికి దగ్గరలో ఉన్నటువంటి నౌక మీద వాళ్ళు దాడి చేశారు. పైగా హర్మూజ్ దాటేటప్పుడు చేస్తే అది డిఫరెంట్, దాటి అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఒమన్ తీరానికి దగ్గరలో ఉన్న తర్వాత అక్కడ దాడి చేయడం అనేది చాలా అవిశ్వసనీయమైనటువంటి విషయంగా దాన్ని భావించాల్సి ఉంటుంది. ఇంకో ప్రధానమైన ఇష్యూ H-1B వీసాలకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదో కొంత మాట్లాడారు అనేటటువంటి ఒక సమాచారం వస్తుంది. దీని గురించి మీ దగ్గర ఏమన్నా ఉందా? తెలియదండి, నేను H-1B వీసాలది చూశాను. మన ప్రెస్ రిలీజ్ లో చూస్తే కనుక దాని మీద వీసాల మీద మాట్లాడినట్టు ఎక్కడ కనపడట్లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాంట్లో వీసాల విషయం కానీ, లేదా ఈ మధ్య కాలంలో కొంత హార్ష్ లాంగ్వేజ్ మాట్లాడటం జరుగుతోంది కదా భారత్ మీద, అక్కడ ఉన్నటువంటి భారత సంతతికి చెందిన ప్రజల మీద జరుగుతున్న పరుష పదజాలం ఉపయోగించడం కానీ, అడపాదడపా జరిగిన రేసిస్ట్ అటాక్స్ కానీ, వీటి మీద మాట్లాడినట్టు ఎక్కడ ప్రస్తుతానికైతే కనపడట్లేదు. మాట్లాడి ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది సామాన్యుల జీవితాలకి సంబంధించిన అంశాలు కదా ఇవి. సో దాని మీద ఏమన్నా మాట్లాడి ఖచ్చితంగా ఉండొచ్చు. కాకపోతే మనం చూసినట్టయితే ఒక సమిట్ మీటింగ్ అంటే ఒక 1-2 days కనుక మీటింగ్స్ నడిస్తే ఇలాంటి అన్ని అంశాల మీద చర్చలు నడుస్తాయండి. ఒక మల్టీలాటరల్ మీటింగ్ లో పక్కన జరుగుతున్న సైడ్ మీటింగ్స్ లో ఇలా కలిసి మాట్లాడినప్పుడు చాలా కీలకమైనటువంటివి 1-2 అంశాలు తీసుకుని క్విక్ గా డిస్కషన్స్ నడుస్తాయి. సో అలాంటి విషయంలో ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడి ఉండొచ్చు. తర్వాత అమెరికా వైఖరి పాకిస్తాన్ పట్ల, చైనా పట్ల వాళ్ళు అనుసరిస్తున్న విధానం పట్ల డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్ గా మన వాళ్ళు కొన్ని పాయింట్స్ రేస్ చేసి ఉండొచ్చు. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలను కూడా మన వాళ్ళు మన ప్రధాని రేస్ చేసి ఉండొచ్చు అండి. క్లియర్ గా చూసాం,
సీఫేరర్స్ అంటే మర్చెంట్ నేవీలో పనిచేసే వాళ్ళ మీద అయితే ఆ అంశం అయితే పెద్ద ఎత్తున తీసుకున్నట్టు క్లియర్ గా కనబడుతోందండి. అంటే మొత్తం మీద మీరు ఇందాక చెప్పినట్టుగా ఇండో భారత్ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రశాంతంగా జరిగిపోయినాయి. ట్రేడ్ డీల్ కూడా తొందరలో జరిగే అవకాశం క్లియర్గా ఉందని మీరు భావిస్తున్నారు, అంతేనా? ట్రేడ్ డీల్ తొందరగా జరుగుతుందో చెప్పడం కష్టం అండి, ఎందుకంటే మన వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తున్నట్టు క్లియర్ గా కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ కూడా తన రిమార్క్స్ లో చెప్పారు. అంతేకాదు మనం చూస్తున్నాం కూడా తొందరపడి మన వాళ్ళు ఏమీ సంతకం పెట్టట్లేదని క్లియర్ గా కనబడుతోంది. ఒక పక్క మనం యునైటెడ్ కింగ్డమ్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము, యూరోప్ తో చేసుకున్నాము, ఒమాన్ తో చేసుకున్నాము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాము, అటు పక్కన న్యూజిలాండ్ తో కూడా చేసాం. ఇలా చాలా దేశాలతో చాలా ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నాము. కానీ అమెరికాతో మాత్రం ఇంకా సంతకం పెట్టలేదంటే వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వట్లేదు, మనకు కావాల్సింది మనం కాపాడుకుంటున్నాం అని క్లియర్ గా తెలుస్తోందండి. దాని మీద కూడా కొంత డిసప్పాయింట్మెంట్ అమెరికాలో ఉంది. వాళ్ళ డిసప్పాయింట్మెంట్ మనం తీర్చలేము, ఎందుకంటే మనం అగ్రికల్చరల్ కమోడిటీస్ లేదా మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకి పూర్తిగా ఓపెన్ చేయలేం. మిగతా డీల్స్ కనుక తీసుకున్నట్టయితే మనం పెన్సని ఐటమ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి సమ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి తెచ్చుకోవచ్చు అండి. ఓకే, అంటే మామూలుగా ప్రధానమంత్రి చర్చలు అయిపోయిన తర్వాత మోడీ కూడా భారత్ నాకు చాలా నమ్మకమైనటువంటి స్నేహితుడు, భారతదేశం నాకు చాలా నమ్మకమైనటువంటి స్నేహం నాకు అని అంటున్నాడు తప్ప నేను నమ్మకమైనటువంటి స్నేహితుడిని అని అంటలేదు. కాబట్టి దాంట్లో ఆయన మనమే తప్పు పట్టలేము. సరే, ఎనీవే చూద్దాం ఎట్లాంటి ఒప్పందాలు జరుగుతాయో ఏం జరుగుతాయో అని తెలుస్తాయి. ప్రస్తుతానికైతే ఇది కొంతవరకు పర్వాలేదని మీ అభిప్రాయం కాబట్టి బాగుంది. చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.